ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 5వ హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ సూపర్ 6, 6వది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను. ఇచ్చిన మాట నిలబడే వ్యక్తిని ఈ లోకేష్ అని మీకు మళ్ళీ చెప్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడ అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క ఉద్యోగాన్ని కల్పించాడా? ఎక్కడ గాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా? కానీ 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి. అసలు 500 కోట్ల రూపాయలతో పేద ప్రజలకి లక్షల ఇళ్లు కట్టచ్చు, రోడ్ల పనులు పూర్తి చేయొచ్చు, ఒక నియోజకవర్గం రూపురేఖలు మార్చొచ్చు. కానీ ఆ మనసు జగన్కి లేదు. ఎన్నికల ముందల ఉత్తరాంధ్రకు అనేక హామీలు ఇచ్చారు. మూతపడిన అన్ని ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఏకంగా రైల్వే జోన్ పనులు యుద్ధ ప్రాతిపదికంగా మొదలు పెట్టిస్తా అన్నాడు. కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదు. విశాఖకు ఉన్నది ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి మన కోసం విశాఖ ఉక్కు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను తెలుపుతున్నా, అవసరమైతే మన ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు కూడా అనేక హామీలు ఇచ్చాడండి ఈ సైకో. పాదయాత్రలు అందరికీ ముద్దులు పెడుతూ ప్రధానంగా 60 హామీలు ఇచ్చారు. దాంట్లో పెండింగ్ ప్రాజెక్టులు అంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్టులో పనులన్నా జరుగుతున్నాయని ఆలోచించమని నేను కోరుతున్నా. వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ కానివ్వండి, పనులు కానివ్వండి, నాగావళి కరకట్ట పనులన్నీ పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. కనీసం ఒక తట్టం మట్టన ఎత్తాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార నాగావళిని అనుసంధానం చేసేదానికి పనులన్నీ ప్రారంభించాం. దాదాపు 70% పనులు ఆనాడు పూర్తి చేశాం. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి పథకాలు, హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకు ఏకంగా డయాలసిస్ కేంద్రాలు, ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు మనం చేసుకుంటాం జరిగింది. ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గం కోసం ఆనాడు కల్మట వెంకటరమణ గారు మా అందరితో పోరాడి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి 2014 నుంచి 2019 వరకు పాతపట్నంలో ఒక స్వర్ణ యుగం చూపించారు. ఎవ్వరు ఊహించిన విధంగా 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం, 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేశాం. ఆనాడు మనం ప్రారంభించిన ఇంకొక 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసింది. ఆనాడు మెగా వాటర్ స్కీములు తీసుకొచ్చాం, 10,000 ఇళ్లు కట్టాం. వంశధార నిర్వాసితులకి 420 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి వేశాం. అన్ని మౌలిక వసతులు కల్పించి నిర్వాసితుల కాలనీలు కూడా ఆనాడు మన ప్రభుత్వం కట్టింది. మినీ స్టేడియం, మోడల్ డిగ్రీ కాలేజ్, మహిళలకి హాస్టల్స్, ఏకలవ్య పాఠశాలలు, జూనియర్ కళాశాలకి అవసరమైన భవనాలు, చేనేత భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఆనాడు మనం కట్టాం. అంతెందుకు, నేను మంత్రిగా ఉన్నప్పుడు తాండాలో తాగునీటి సమస్య ఉందంటే
సోలార్ ప్లాంట్లు తీసుకొచ్చి ఆనాడు ప్రతి తాండానికి కూడా తాగునీరు అందించాం. అయినా 2019లో మనం ఓడిపోయాం. దానికి కారణం ఒకటే, మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. వాళ్ళ అబద్ధం ప్రచారం స్పీడ్గా వెళ్ళింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. మనకుండేది 2 నెలలు. ఈ 2 నెలలు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. 2019లో రెడ్డి శాంతి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనుకున్నా. నేను ఆమెను ఒక ప్రశ్న వేస్తున్నా, నియోజకవర్గానికి కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా? ఒక్క రోడ్ వేశారా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు పూర్తి చేశారని అడుగుతున్నా. అసలు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని సూటిగా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. ఏకంగా ప్రభుత్వ పాఠశాల భూమినే కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. పెద్ద ఎత్తున ఇసుకని కూడా దోచేస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. అంతెందుకు, నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారి కంపెనీయే చేసే పరిస్థితి ఈ రోజు మనం అన్ని చూస్తున్నాం. ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారికి కమిషన్ ఇచ్చే రోజులు ఈ రోజు మనం చూస్తున్నాం. ఆశా వర్కర్ పోస్టులు కానీ, అంగన్వాడీ పోస్టులు కానీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఈ రోజు అమ్ముకునే పరిస్థితికి ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్యే వచ్చారు. ఇది పోవాలంటే మనందరం కష్టపడాలి. ఈరోజు అన్న కొన్ని కోరారు, పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ వారు కూడా కోరారు. వాళ్ళందరూ కూడా చెప్పదలుచుకున్నారు. తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళవండి. ఎందుకంటే అమ్మాయి దున్నపోతు తంతుందిరా ఎందుకు రే అని. కానీ పాలిచ్చే ఆవజరికి రోజు ఇంకెంత పాలిస్తారు అబ్బా అని అడుగుతాం. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. పెద్దలు అడిగినట్లు తప్పనిసరిగా పాలిటెక్నిక్ కాలేజ్ మన నియోజకవర్గానికి మనం తీసుకొస్తున్నాం. అదే విధంగా మన జిల్లాకి ఐటీడీఏ తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకొస్తాను. పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మొదటి 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం. ఇంకా ఉత్తరాంధ్రకి గతంలో ఎట్లయితే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకొచ్చామో అదే రీతిలో ఉత్తరాంధ్ర కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. మన ప్రాంతానికి సెజ్ తీసుకొస్తాం. పెద్ద ఎత్తున ఇక్కడున్న సిక్కోలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా భారతదేశంలో ఆలోచిస్తే వాళ్ళకు గుర్తుకొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ. నాయకులు పార్టీ మారి వెళ్ళొచ్చేమో గాని నమ్మకున్న సిద్ధాంతం కోసం, ఆ పసుపు జెండా కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏనాడు మారవరు. వైకాపా కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ అవసరం. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ పసుపు జెండా, ఆ పసుపు క్యాప్ ఉంటే చాలు. అందుకే 2014